వచ్చేసిన ఇప్పుడు చూడర్రి ఈరోజు సండే స్పెషల్ చేపల ఫ్రై. కాకపోతే మొత్తం కలిపిన తర్వాత చెప్తున్నా, నేను లేకుండే రాగానే కనిపిస్తే వీడియో తీస్తున్నా ఎంబడే. చేపల ఫ్రై ఎట్లా చేసుకోవాలంటే, చేపలు తీసుకొని మంచిగా కడిగి ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, నిమ్మకాయ, నూనె అవి మిక్సీ చేసుకొని దాంట్లో కలుపుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర, ఏ మసాలాలు కూడా అన్నీ వేసేసుకుంటే ఇది కర్రీ కాదు కదండి, ఫ్రై కదా. ఇక ఇయ్యరమయ్యర కలపాలి, మంచిగా కలపాలి. తుకడలు అక్కడ ఇక్కడ కాకుండా నీట్గా వీటికి అందేటట్టు చేయాలి. ఓకే. ఫ్లేవర్ గురించి పెంక మీద కొంచెం ఇట్లా వేసుకొని నూనె వేసుకోవాలి, తెలుసు కదా. ఇక నూనె వేసుకోవాలి, నూనె వేసుకొని ఇక పొయ్యి ముట్టించుకోవాలి. పొయ్యి ముట్టించి ఇక నూనె గరం కావాలి చూడరు. ఇక నూనె గరం కాబడే ఆల్చము ఈ ముక్కలను ఇట్లా తీసుకొచ్చి వేయాలి దాని మీద. ఇగో తీసుకుంటున్నాను చూడండి. 1 2 3 చాలు. ఇక అవుతుంటుంది. ఇక అవుతుంటుంది. బాబు సౌండ్ వస్తూనే ఉన్నది. అది తొందరగా అవుతాయి, మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇక నేను తింటుంటా కాబట్టి నేను చెప్తే బాగుండదు, మీరు కూడా ఒకసారి చేసుకొని చూడుర్రి. కాకపోతే కలపడము మ్యారినేట్ చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఏమనుకోకరి. నెక్స్ట్ ప్రాన్స్తో బజ్జీ. ముందుగా ప్రాన్స్ తీసుకొని ప్రాన్స్ శుభ్రంగా అంతా కడుక్కోవాలి. దానికి బ్లాక్ కలర్ పైన కింద ఉంటుంది, ఆ వేస్టేజ్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఆ వేస్టేజ్ అంతా తీసేసినాక మంచిగా కడుక్కొని ప్రాన్స్లో కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మ్యారినేట్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బజ్జీ వేసుకోవడానికి శనగపిండి, ఆ శనగపిండిలో కొద్దిగా కారము, ఉప్పు, కొత్తిమీర అవన్నీ వేసుకొని కొద్దిగా సోడా, వంట సోడా అది వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఒక్కొక్క ప్రాన్స్ తీసుకొని ఇలా డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్క ప్రాన్స్ తీసుకొని ఆయిల్లో డిప్ చేస్తూ ఇలా వేసేసుకోవాలి. వేసిన 1 నిమిషం పాటు కదిపితే అంతా పాడైపోతుంది. అది అయ్యాక ఇంకొక 5-10 మినిట్స్ నూనెలో మంచిగా వేగాక తీసేసేయాలి. నూనెలో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ప్రాన్స్ బజ్జీ రెడీ. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే ఆఫ్ఘనీ చికెన్ మీకోసం. 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకోండి. దాంట్లో 2 కప్పుల పెరుగు వేసుకోండి. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. 1 స్పూను మిరియాల పొడి, 1 స్పూను ఉప్పు, 1 స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 1 సగం స్పూను జీలకర్ర పొడి, కొంచెమంత మెంతుల పొడి. ఇది బాగా కలిపి 1 గంట సేపు నానబెట్టుకోండి. చికెన్లో ప్రోటీన్ అనేది చాలా ఉంటుంది కాబట్టి జిమ్ చేసే పిల్లలకు కూడా మనము పెడుతూ ఉండాలి. 1 గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని దాంట్లో మనము నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకొని 1 అర్ధ గంట ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ పైన. అంతే, టేస్టీ ఆఫ్ఘనీ చికెన్ మీకోసం. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
దాంట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ అంతా బటర్ కూడా వేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టుకొని ఆ మూత పైన కొద్దిగా నీళ్ళు పోసుకొని పెట్టుకోండి. కూర అడుగు పట్టుకోకుండా ఉంటుంది. అందుకని ఈ విధంగా ఒక స్పూన్ అంతా బటర్ వేసుకొని ఉడికించుకోండి. అంతే. అర్ధగంట తర్వాత టేస్టీ ఆఫ్ఘనీ చికెన్ రెడీ. దీన్ని వండడానికి ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు. జస్ట్ పెరుగు, మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, వీలైతే కొద్దిగా చోలే మసాలా కూడా వేసుకోవచ్చు. అంతే. టేస్టీ ఆఫ్ఘనీ చికెన్ అర్ధగంటలో రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.